హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ రోజు వచ్చిన సెకండ్ ప్రోమో, థర్డ్ ప్రోమోలో అందరూ ఏడుస్తుంటే మీలో ఎంత మందికి బాధేసింది? నాకైతే ఏ బాధ వేయలా. ఓకేనా, ఇమాన్యుల్ ఏడ్చినప్పుడు మాత్రం బాధేసింది. ఎందుకంటే తను గేమ్ బిగ్ బాస్ లోపల పిలిచి ఆ టైమింగ్ తగ్గిపోతున్నప్పుడు తనకి 3 ఆప్షన్స్ ఇస్తే తను ఏది చూస్ చేసుకోవాలా, బయట నా కోసం అందరూ పాపం అందరూ సాక్రిఫైస్ చేస్తున్నారు బిగ్ బాస్, నేను అలా చెయ్యను అన్నప్పుడు అక్కడ కొంచెం ఏడుపు వచ్చింది. ఓకేనా, ఆ తర్వాత ప్రోమో 3లో మాత్రం శ్రీజ చెప్పిన పాయింట్స్ అయితే నిజమే. తను స్టాండ్ తీసుకుందల్లా సెలబ్రిటీస్కి. ఓకేనా, మాస్క్ మ్యాన్ విషయంలో ఆయన తప్పని స్టాండ్ తీసుకుంది, అతను సుమరన్న విషయంలో తప్పని స్టాండ్ తీసుకుంది, తనూజ విషయంలో, రీతు విషయంలో తప్పని స్టాండ్ తీసుకుంది. కాకపోతే ఆమె స్టాండ్ తీసుకున్న పద్ధతి తప్పు. ఎందువల్లంటే వాళ్ళకి అవసరం లేని టైంలో వచ్చి మధ్యలో మాట్లాడటం, అది స్టాండ్ తీసుకోవడం అని తను అనుకుంటుంది. వాళ్ళు వచ్చి మీ ఒపీనియన్ చెప్పండి అన్నప్పుడు నువ్వు స్టాండ్ తీసుకుంటే అక్కడ నువ్వు శబాష్ అనిపించుకునేదాన్ని. ఆ తర్వాత తనూజ భరణి గారితో అన్న మాట అయితే ఎక్సలెంట్ అనిపించింది. నిన్న శ్రీజ నామినేట్ చేస్తా, భరణి గారు ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరు నీతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు అని అన్నారు. అదైతే చాలా పెద్ద తప్పు. ఆయన నామినేషన్ ఆయన చెప్పుకోవాలా. అదే వెళ్ళి తనూజ గట్టిగా అడిగింది, మీ నామినేషన్ మీరు చెప్పుకోవాలా, ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు అంటే అది చాలా రాంగ్ అని వాయిస్ రేజ్ చేసి మాట్లాడింది భరణి గారితో. నిజమే, తనూజ భరణి గారితో అలా మాట్లాడటం కరెక్టే. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పుకోవాలి, కానీ అందరిది అదే ఒపీనియన్ అని చెప్పడం అయితే చాలా పెద్ద తప్పు. అనిపిస్తే మాత్రమే తనూజ చెప్పింది నిజమని మాత్రమే, నిజము అనిపిస్తే మాత్రం మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన బీబీ తెలుగు.